నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఇండస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నవాబ్పేట రిజర్వాయర్ నుండి సాగునీరు విడుదల చేస్తామన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. హర్మకొండలో ఘనంగా జరిగిన సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవాలు పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య. గిరిజన గురుకుల వసతి గృహంలో రాత్రి బస చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజల తీర్పును అంగీకరిస్తామన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో బీజేపీ విజయంతో వరంగల్లో సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు. లింగాలకనపురం మండలం నవాబ్పేట రిజర్వాయర్ను పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డి సందర్శించి రిజర్వాయర్ కింద ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆదేశించారు. ఉన్న నీళ్ళని బట్టి నాకు అసలు ఎక్కడ ఏ పాసిబిలిటీ ఉన్నా కంపల్సరీ ఫస్ట్ మాకు నీళ్లు కావాలండి. రైతులందరూ ఇబ్బంది పడుతుంది. రైతులకు అస్సలు ఇబ్బంది జరగకుండా మీరు ఇప్పుడు నీళ్లు నేను మన మినిస్టర్ గారితో కూడా మీ శ్రీ గారికి కూడా మాట్లాడినరు. మీరు ఏ పాసిబుల్ ఎక్కడెక్కడ నుంచి సోర్సెస్ ఉన్నాయో చూసుకొని ఇక్కడ వాటర్ అయితే రిలీజ్ చేయండి ఫస్ట్. అసలు ఓకే అండి. అదే మా వాళ్ళు ఇబ్బంది పడుతుంది బాగా. మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం కదా కోరికన్నా ముందు. చేపియండి. ఓకే ఇప్పుడు రిలీజ్ చేపియండి మరి. ఓకే అండి మంచిది. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని సంగీత నృత్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే డాక్టర్ కె స్వరూపరావు మేడం గారు ఎండి అందరూ కోరుతున్నాం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల వసతి గృహంలో శుక్రవారం రాత్రి బస చేశారు. ఉదయం అల్పాహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎగ్జాస్ట్ అయిపోవాలి. అప్పుడే మీరు వేరే మళ్ళీ స్టాక్ వచ్చేసరికి గ్యాప్ వచ్చేస్తుంది సార్. ఇక్కడ పెట్టేస్తాం అది సపరేట్ అది తీసుకోలేదు. దానివల్లనే మనకి తర్వాత గోడ కూడా మీరు చెప్పినట్టుగా దూరం పెట్టించాం సార్. ఇదివరకు లేకుండా ఇప్పుడు దూరం పెట్టించేస్తాం. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని, ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తామని తెలిపారు. ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి శుభాభినందనలు తెలుపుతున్నారని వెల్లడించారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఫలితాలతో తన స్ఫూర్తి దెబ్బతింటుందని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और
जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस बहुत सारे काम किए, शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा, इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई। ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ పార్టీ విస్తరిస్తుందని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ డుండుమికిని మోగించింది. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మేము ఏర్పడ్డ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి విపరీతమైన అవినీతిని ఢిల్లీలో చేయడం వల్ల ఢిల్లీ ఓటర్లు చాలా మేధావులు, అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ఢిల్లీ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ చీపిరి కట్టతోనే మొత్తం ఢిల్లీని స్వీప్ చేసి భారతీయ జనతా పార్టీని ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీ, అదేవిధంగా రాబో ఎన్నికలలో గల్లీ ప్రతిదీ కూడా కమలంపు కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. దేశంలోని మేధావి వర్గం ఎక్కువగా ఉండే ఢిల్లీ ప్రాంతంలో ఆ మేధావులందరూ కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాల స్థానిక పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ఉచితాలను అలవాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు ఏ గతి పట్టిందో చూడండి. ఉచితాలను, అనేకమైన ఉచితాలను ప్రవేశపెట్టి బడ్జెట్ను, రాష్ట్రాలను అప్పుల ఊబిలో దింపిన ఇలాంటి ప్రభుత్వాలకి మేధావి వర్గం ఒక బుద్ధి చెప్పింది. కాబట్టి తెలంగాణ మేధావులు కూడా మనం ఇక్కడ పాలిస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ తీసుకున్నారు. ఇక్కడ ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలపలేక ఎన్నికలలో వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నారు. అంటే ప్రజలు అలాంటి పార్టీకి బీఆర్ఎస్ పలికారు. కాబట్టి మేధావి వర్గం అందరూ ఆలోచించి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరికీ, ఎమ్మెల్సీ అభ్యర్థులందరికీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని హైదరాబాద్ నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఘనంగా జరిగిన ఇంగ్లీష్ హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విష్ణుప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలు, వినయ విధేయతలు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. Desirable changes in the knowledge, attitude and skills. This is the essence of definition of education. Education ante manishilo kuda knowledge, skills and attitude, these three are very important. Knowledge mere is not going to take you anywhere. You may be bookish, you may be a voracious reader, you must have acquired so much of knowledge during the course. That means whatever the habits, whatever the activities that a child takes up during his childhood, that forms the essence of his personality when he becomes an adult. So nothing to be taught to the children here, I am telling you. If you want me to address the children here, I am not going to do it. మరి ఎవరికి మీరు మాట్లాడతారు సార్? ఎవరిని ఉద్దేశించి మీరు మాట్లాడతారు?
I address the teachers and మొగుళ్లపల్లి యువసేన ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో 218 ఉచిత వివాహం నిర్వహించారు. హిందూ సాంప్రదాయ ప్రకారం సాయికృష్ణ శివాని పెళ్లి ఘనంగా నిర్వహించారు. దాతల ఆర్థిక సహకారంతో కొత్తపేట దాస్యాంజనేయ దేవాలయంలో వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా విచ్చేసి నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు. సభ్యులు తుమ్మల బాలరెడ్డి, దాత వై సత్యనారాయణ, చొల్లెటి ఆనంద్, చొప్పవరపు పవన్, అధ్యక్షులు ఇమ్మడి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 218వ వివాహము సాయికృష్ణ మరియు శివానికి అత్యంత వైభవపేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారము జరిపించడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి చీదర రమేష్ గుప్తా గారు, పుస్తెమట్టలు బాలరెడ్డి గారు మరియు గౌరిశెట్టి ఆనంద్ గారు ఆర్థికంగా మరి సహకరించి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన నా బంధుమిత్రులు, స్నేహితులకు అందరికీ నా కృతజ్ఞతలు చేస్తున్నా. ఒక సమానంగా దాంపత్య జీవితం గడపాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన మా మిత్రుడు, మన తెలంగాణ టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, మరియు చీదర రమేష్ గారు, బాలరెడ్డి గారు మరియు చకిలం శ్రీనివాసరావు గారు ఒక బ్రాహ్మణ కులంలోనే టైగర్గా ప్రేయర్గా భోగాలతో వర్ధిల్లాలని, వాళ్ళకు భగవంతుని ఆశీస్సులు మరియు మా యువసేన తరఫు ఆశీస్సులు అన్నీ కలిగి సుఖసంజాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్లో మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో, మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా గారి ఆధ్వర్యంలో 200లలో ఆ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, అన్ని కులాలకు నేను అండగా ఉన్నా అంటూ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయడం అంటే ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా చేస్తున్న మొగుళ్లపల్లి ఉపేందర్ గారికి ఈ యొక్క శక్తినిచ్చినందుకు ఆ భగవంతుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వారి జీవితంలో ఇంకెన్నో కార్యక్రమాలు ఇట్లాంటివి చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన వారికి సహకరించిన బంధుమిత్రులకు మరి అందరికీ కూడా మరి భగవంతుడు అన్ని విధాల వారికి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున నూతన వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ పీఠంలో శ్రీవారి 71వ బపయజ్ఞ పారాయణం జరిగింది. మహావిష్ణు విశ్వరూపాన్ని భక్తి ప్రవృత్తులతో పూజించారు. విష్ణు సహస్రనామంతో భీష్ముడు, నారాయణ మంత్రంతో రాఘవేంద్ర స్వామిగా పురుషోత్తమ జన్మ పొందిన ప్రహ్లాదుడు వంటి వారి భక్తిత్వంలోని శక్తి స్వరూపాన్ని గ్రహించవచ్చని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 71వ జపయజ్ఞ పారాయణని శ్రీవారి భక్త సమాజం నిర్వహించడం జరిగింది. మరి భీష్ముడు మరి అంపశయ్య మీద తన తుది శ్వాస, తుది రక్తపు బొట్టు విడిచే వరకు కూడా పాపకర్మల పరిహారార్థం విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రం చేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణ మరి ఆరాధన జరిగిన తర్వాత జరిగేటువంటి వేడుక అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భక్తి తత్వంలో ఉన్నటువంటి తత్వమే శక్తి స్వరూపము. ఆ విధంగా ఈ మాఘమాసంలో హరించుకుపోతాయి. ఆ విధంగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నుంచి వైభవం వారి యొక్క జాతకాలలో, వారి యొక్క మానవ జీవితాల్లో వెలుగొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ మాఘమాసం. కాబట్టి భక్తజనులందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ పఠించి తరించాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఓం నమో నారాయణాయ. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిపివేయడంతో మండల పరిధిలోని రెడ్డిపల్లి శివార్లోని కాళేశ్వరం ప్రాంతం నుంచి అక్రమార్కులు కాళేశ్వరం మట్టిని ఖాళీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు రవీంద్ర కిషోర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 18లో గల ప్రాంతాలలో మట్టిని అనుమతులు లేకుండా తరలించిన తగు చర్యలకు గురవుతారని తెలిపారు. ఎర్త్ అంటే మట్టి కానీ రాయి కానీ ఎవరన్నా అనాథరైజ్డ్గా అంటే మైనింగ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా కానీ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కానీ ఎవరైనా తీసుకుపోయినట్లయితే వాళ్ళ మీద తగు చర్య తీసుకోబడుతుంది. అలాంటి ట్రాక్టర్లను కానీ లారీలను కానీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించి వాటికి రిమాండ్ కూడా విధించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు అటువంటి పని చేయకండి. ఒకవేళ మీకు అటువంటి మట్టి కానీ రాయి కావాలంటే మీరు ఏడీ మైన్స్ని కానీ మమ్మల్ని కానీ కలిసి అధికారపూర్వకంగా ఉత్తర్వులు తీసుకొని మీరు తరలించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీరు ఈ యొక్క చర్యను గిట్ట అతిక్రమిస్తే మీరు చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మీ ట్రాక్టర్ కానీ లారీలు కానీ సీజ్ అయిపోయి మరి బయటికి రాకుండా అవుతుంది. ట్రాక్టర్ లైసెన్స్ కానీ మొత్తం ఆర్సీ కానీ మొత్తం జప్తు అయిపోతుంది. మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు నిజంగా అవసరం ఉంటే మీరు ఓండి, మీరు మైనింగ్ కానీ మమ్మల్ని కానీ కలిసి రాయల్టీ కట్టండి.
దాని యొక్క పరిస్థితిని వివరించండి. ఇంకా కావాలంటే కలెక్టర్ గారితో కూడా పర్మిషన్ తీసుకోండి. ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని మీరు మట్టిని కానీ రాయిని కానీ తీసుకోపోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణను తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెల్లంపల్లి మాదిగ హక్కుల దండోరా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంహెచ్డీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజనరసు మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి మాదిగ హక్కుల దండోరా నాయకులు పాల్గొన్నారు. మాదిగల న్యాయమైన పోరాటం ఏదైతుందో ఏబీసీడీ వర్గీకరణ, మరి ఏబీసీడీ వర్గీకరణ కోసం ప్రకారం నిండు అసెంబ్లీలో మొన్న 4వ తారీఖు రోజు ఇవాళ దానికి ఆమోదం తెలపడంతో మా యావత్ మాదిగ సమాజం అంతా కూడా ఇవాళ మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ పోరాటం ఉన్నదో, ఈ ఫలితం ఉన్నదో, మా మాదిగ అమరవీరులకు మేము ఈ పోరాటం విషయంలో మరి ఎవరైతే కొందరు కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలను బద్దలు చేసి ఇవాళ మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాకు ముఖ్యంగా ఇక్కడ అసలు ముఖ్యం చేస్తూ ఉన్నది. అదే సందర్భంలో ఈ ఏదైతే మాదిగ జనాభా దామాషా ప్రకారంలో మా రిజర్వేషన్లు కూడా పెంచుతూ మాకున్న పూర్తిగా ఉన్న అంటే ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ 15 నుండి 18% పెంచాలని మా మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ జగన్నాథపురం ప్రభుత్వ జూనియర్ బీసీ కళాశాల బాలికల వసతి గృహ సముదాయంలో ఉన్న విద్యార్థినులకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మహిళా రక్షక సేవలు, సైబర్ క్రైమ్ గురించి తెలిపారు. వేధింపులు గురి చేసిన డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించి వేధిస్తున్న వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. వాట్సాప్ నెంబర్ ఉంది 9494933233. ఆ వాట్సాప్ నెంబర్కి ఎస్పీ సార్కి డైరెక్ట్ మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. హెల్ప్ మీ ఎస్పీ సార్ మాకు పలానా వ్యక్తి వెంటబడి వేధిస్తున్నారు, మహిళా రక్షకు వచ్చింది, ఈ నెంబర్ ఇచ్చింది, పర్సనల్గా మేము మీతో రిపోర్ట్ ఇచ్చుకోవచ్చు అంట, ఈ వాట్సాప్లో మా బాధలు చెప్పుకోవచ్చు అంట, పలానా వ్యక్తి వాళ్ళు నా కారణం చేయలేదు, పలానా వ్యక్తి నా ఫోటోలు చెత్తగా తెలియజేసి వాట్సాప్లో పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను రమ్మంటున్నాడు, ఏ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అందులో మీరు పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నారు. అలా స్టార్ట్ చేయడం వల్ల ఉన్న డబ్బు పోయి తల్లిదండ్రులు చాలా మంది ఆత్మహత్య చేసుకుని జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా భయపడక్కర్లేదు. సైబర్ క్రైమ్ అరికట్టడానికి ఈ ఎస్పీ గారి ఆఫీస్ సైట్ కూడా వస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ వలన ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ విజయ పరంపర ఎందుకు వస్తూ ఉంది? 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి ఉచితాలు కూడా సరిగ్గా అందకుండా నువ్వేమో వేలాది కోట్లు దోపిడీ చేస్తుండవు. ఈ దేశంలో పక్క దేశాల్లో కూడా, అదర్ దేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని పెంచిపోయి ఉగ్రవాద తీవ్రవాది ఎవరైనా ఉన్నారంటే ఒక కేజ్రీవాలే. దానికి ఉగ్రవాద లింకులన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కుంభకోణంలో నువ్వు ముద్దాయివి, నువ్వు జైలుకి పోయొచ్చావు. అందువల్ల ఢిల్లీ ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మీకు నెక్స్ట్ చరమగీతం పాడేటటువంటి పరిస్థితి వచ్చే సంవత్సరం. బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరు మండల పరిధిలోని పటేల్గూడెం గ్రామంలో మాట్లాడారు. కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించవలసిన అవసరం ఉంటే 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించింది ఈ ప్రభుత్వం. రోజు రోజుకు ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెరుగుతా ఉంది, కానీ పని దినాలు పెరుగుతలేవు, వేతనాలు పెరుగుతలేవు. ఇవాళ కూలీ 150 నుంచి 180, 220 రూపాయలు దాటడం లేదు. విపరీతమైన ధరలు పెరిగినాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే అప్పుడు ఇచ్చారు బడపార లేదు, పార లేదు, తట్ట లేదు. దానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం గతంలో
గడపార మొనకు డబ్బులు ఇచ్చేది, మంచినీళ్లు అందించేది, తర్వాత పని ప్రదేశంలో ఏమైనా ప్రమాదం జరిగితే మెడికల్ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ భూములు 10 గుంటలు 20 గుంటలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు చెలో అసెంబ్లీ కార్యక్రమం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర 10 తారీఖు నాడు ధర్నా ఉందో ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జంతువుల కళేబరాల నిల్వలు కలకలం రేపుతుంది. రోజు 10ల సంఖ్యలో ఆటో ట్రాలీల ద్వారా జంతువుల కళేబరాలు తీసుకొచ్చి నిల్వ చేసి ఒకేసారి భారీ వాహనాల ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ జంతువుల ఎముకలతో కల్తీ నూనెలు తయారు చేసి మార్కెట్లో విక్రయాలు చేస్తుంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉంచిన కళేబరాల వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో తరచూ శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని అధికారులు వెంటనే స్పందించి అక్రమ దందా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సార్ గత 25 సంవత్సరాలకి ఇక్కడ గ్యారేజ్ పెట్టుకుంటూ నేను బతుకుతున్నా సార్. నేను ఏంటంటే పరిసర డంపింగ్ యార్డ్కు దగ్గర గ్యారేజ్ ఉన్నది సార్. మాకు నిత్యం ఈ డంపింగ్ యార్డు పొగతోని ఈ దుర్గంధం అనే స్మెల్తోని నానా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ఏంటంటే జనరల్గా ఈ పోకు గ్యారేజీల వర్కర్లు పనిచేయడానికి ఇబ్బంది పడతారు. వాచ్మెన్లు అయితే ఉంటుంది సార్. మాకు అంతకుముందు ఒక మెకానిక్ ఉండే ఇక్కడ సీనియర్ మోస్ట్ మెకానిక్ 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. వాడు ఇప్పుడు చావడానికి కూడా వాడు మంచాలకి వాళ్ళు ఎత్తలేడు సార్. వాని గురించి కూడా మేము ఎవరికి రిక్వెస్ట్ చేసినా ఎవరు ఆపి అడిగినా మీరు ఇక్కడ తీసుకురావద్దు అది ఇది అంటే మాకు కమిషనర్ మాకు కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిండు. మాకు మేము బొక్కలు వేసుకుంటాను వెనుకల సందే అని కూడా మమ్మల్నే బెదిరిస్తారు సార్. వాళ్ళే మా మీద ఎదురుదారడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసము ఎవరికి చెప్పాలో అర్థమైతలేదు. దీని గురించి ఎంతమందికి చెప్పినా కమిషనర్లకు వాళ్ళకు కూడా అంతకుముందు సార్ ఫిర్యాదు కూడా చేసినాం సార్. అంతకుముందు బక్రీద్ అప్పుడు తెలుస్తలేదు ఎవరితోనైతే ఇది బంద్ అవుతుంది ఎట్లా అనేది కూడా నాకు తెలుస్తలేదు సార్. అది కొంచెం వీళ్ళు ఎవరికి మీరు దీన్ని పత్రికా మూలకంగా కొంచెం తెలియజేసి వాళ్ళు వచ్చి లైవ్లో చూడండి సార్. ఇది నేను చెప్పేది కాదుగా. వాళ్ళు వచ్చి కమిషనర్ కానీ దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ ఒకసారి వచ్చి చూసుకుంటే నిజమా అబద్ధం అని తెలిసి ఎందుకోసం వేస్తారు. ఇక్కడ ఎందుకు వేయాలి, కొద్దిరాపూర్లో ఎందుకు వేయాలి? దానికి ఏసీ రూల్ ఉంటే ఎక్కడన్నా డైరెక్ట్గా తీసుకొని పంపుకపోవాలి. మా ప్రాణాలు ఎందుకు తీస్తారు సార్ ఇక్కడ ఏసీ వాసనలా? అది సార్ నేను కోరుకునేది. కొంచెం దీనికి తగిన చర్యలు తీసుకోవాలి సార్. మీ పేరు సార్? నా పేరు చంద్రం సార్. పడాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా దేవాలయంలో లలిత సహస్ర పారాయణం నిర్వహించారు. నల్ల సత్యనారాయణ రెడ్డి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన అరుణా బేరి, సీజన రాజు, గాలి అనిల్ కుమార్, పాండురంగారెడ్డి, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నల్ల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు గాలి అనిల్ కుమార్ 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్యాభయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని సమారూఢ సింధుర వ్రత సేవిత అశ్వారూఢాది శిఖాశ్వ కోటి కోటి విరాపిత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత గిరి చక్రరథారూఢ దండనాథ పురస్కృత కరీంనగర్ జిల్లాలోని కోర్టు చౌరస్తాలో కిడ్స్ మాల్ను 9 సంవత్సరాల క్రితం ప్రారంభించామని, ఫుట్వేర్, స్టేషనరీ, బేబీ డాల్స్ అతి తక్కువ ధరలో లభిస్తాయని ఎలుగందల క్రాంతి కుమార్ తెలిపారు. రేర్ ర్యాబిట్, జాక్ అండ్ జోన్స్, పెప్పే, యూసీబీ, కిడ్స్కి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇంకా పెద్ద స్పేస్లో సెట్ చేసామన్నమాట. నమస్కారం. కరీంనగర్ ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఫస్ట్ నుంచి మా తమ్ముని కోసం గత 9-10 సంవత్సరాలు ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు కొత్తగా స్పేస్ సరిపోక ఇన్ని రోజుల నుంచి స్పేస్ సరిపోక ఇప్పుడు ఎదురుగా కొత్త తీసుకున్నాము. దయచేసి అందరు సపోర్ట్ చేయండి. 0 to 16 years వరకు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలందరికీ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు మంచి వివిధ రకాల మంచి బ్రాండ్స్ పెప్పే కానివ్వండి, జాక్ అండ్ జోన్స్ కానివ్వండి, రేర్ ర్యాపిడ్ కానివ్వండి, ఇలాంటి మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చిల్డ్రన్స్ కోసం కూడా మేము అందుబాటులో ఉంచినాం. కొత్త వెరైటీసు, టెడ్డీ బేర్సు, స్టేషనరీ ఐటము, ఫుట్వేరు, ఎవ్రీథింగ్, టాయ్స్, ఎవ్రీథింగ్ అన్ని వస్తువులు మా దగ్గర దొరుకుతున్నాయండి. కంపల్సరీ మీ సపోర్ట్, మీ ఆదరణ ఇప్పటికీ ఇలాగే కొనసాగించని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 75% హాజరు శాతం లేదని, పరీక్ష ఫీజులు స్వీకరించట్లేదని, తక్షణమే ఫీజు స్వీకరించి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో భాజపా రాష్ట్ర నాయకులు కేశబోని శ్రీధర్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ కూడలిలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకొని నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం దిశగా ప్రయాణిస్తూ అధికారం కైవసం చేసుకున్నది. 27 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ మళ్లీ తిరిగి అధికారం రావడం జరిగింది. ఆ పార్టీ 2 పార్టీల 2 సీట్లుగా పరిమితం కావడం జరిగింది. ఈరోజు ఢిల్లీ ప్రజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా బీజేపీ పార్టీ అక్కడ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే టైంలో కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఖాయం అని సన్మానంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు ఈరోజు శిరస్సు వంచి వారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఏ రకంగా పనిచేసి ఆ రకంగా తెలంగాణ పనిచేస్తారని ఆశిస్తూ తెలంగాణ అధికారం కోసం పోరాటం చేస్తారని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నవాబ్పేట రిజర్వాయర్ నుండి సాగునీరు విడుదల చేస్తామన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. హర్మకొండలో ఘనంగా జరిగిన సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవాలు పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య. గిరిజన గురుకుల వసతి గృహంలో రాత్రి బస చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజల తీర్పును అంగీకరిస్తామన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో బీజేపీ విజయంతో వరంగల్లో సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.